హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము వచ్చేసి టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో నుంచి 1 or 2 బిట్స్ అయితే కంపల్సరీ మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి బిట్స్ చూడండి, మీకే అర్థమైపోతుంది. అలాగే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు కమెంట్ చేయండి. దాని ద్వారా మీరు ఎంత ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశం అని ఏ దేశంను అంటారు? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, భూమి అక్షము ఏ మేర వంగి ఉంటుంది? భూమి అక్షము ఎంతవరకు వంగి ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 23.5 degrees. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తాము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఉష్ణమండలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 0 degrees అక్షాంశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గ్రీనిచ్ రేఖాంశం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి డాష్ నుండి డాష్కు భ్రమిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పడమర నుంచి తూర్పుకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫ్రెండ్స్, ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 7, విషవత్తులను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మార్చి 21, సెప్టెంబర్ 23. విషవత్తులు మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి, ఈ సముద్రం సంవత్సరం అంతా గడ్డ కట్టుకొనే ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆర్కిటిక్ సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, భూకక్షతలం ఎన్ని డిగ్రీల కోణం కలిగి ఉంటుంది? భూకక్షతలం ఎన్ని డిగ్రీల కోణం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 66.5 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, సూర్యుడి చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, భూపరిభ్రమణం. అదే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. సూర్యుని చుట్టూ తిరిగితే భూపరిభ్రమణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఏ రోజున సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిలువుగా పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జూన్ 21. క్వశ్చన్ నెంబర్ 12, ధృవాల వద్ద పగటి సమయం ఎంతకాలం ఉంటుంది? ధృవాల వద్ద పగటి సమయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 6 నెలల వరకు ఉంటుంది. ధృవాల వద్ద పగటి సమయం 6 నెలలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అక్షము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, సూర్యుడు ఎల్లవేళలా భూమిలో ఎంత భాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1/2 భాగం. నెక్స్ట్ క్వశ్చన్,
సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును డాష్ వృత్తం అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రకాశ వృత్తం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడే రోజును గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మార్చి 21, సెప్టెంబర్ 23. ఆప్షన్ సి, ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏ నెలలో దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు మకర రేఖపై నిటారుగా పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఏ రోజులలో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గంను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కక్ష అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుని నుంచి వేడిమి లభించే నెలలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మార్చ్ మరియు సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకి వంగి ఉండటం అనేది వలన అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉండటం వల్ల దీనిని ఈ విధంగా పేర్కొంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 22. ఏ నెలలో ఉత్తరార్ధగోళంలో సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిలువుగా పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జూన్ నెలలో. 21కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అక్షధ్రువత్వం, పొలారిటీ ఆఫ్ యాక్సిస్. ఆప్షన్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. కాలాలను ప్రభావితం చేసే అంశంను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పైవన్నీ. భూమి గోళాకారంలో ఉండి ఉపరితలం వంపు తిరిగి ఉండుట, భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటము, సూర్యుని చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. మకర రేఖపై సూర్యుడు ఏ రోజున ప్రకాశిస్తాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డిసెంబర్ 22. మకర రేఖపై సూర్యుని కిరణాలు డిసెంబర్ 22న ప్రకాశిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అయితే అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.